27 ఏళ్ళు కందిపోతావేమో అన్నట్టు పెంచావు. ఎంతకన్నా డాడీ నేను అలవడించిపోతాను చెప్పు. మాకు ఈ రోజు నుంచి మా ఇంటి పేరెంట్ గారు నాకు మా ఇంటి పేరెంట్ గారు నాకు ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావమ్మా? టెక్కీ రాధా గాయత్రి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న ఆమె భర్త శ్రీచరణ్ గత 5 రోజుల నుంచి కనిపించట్లేదని గాయత్రి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అతడు ఎక్కడున్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసని రాధా గాయత్రి పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. అటు బిడ్డను కోల్పోయిన బాధ నుంచి రాధా గాయత్రి తల్లి బయటకు రాలేకపోతున్నారు. కూతురు చిత్రపటం వద్ద కూర్చొని ఆమె కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకుంటే నిన్ను ఆ దుర్మార్గుడు ఏం చేశాడు చెప్పు. నీవు తెలివైన దానివి, నన్ను అందుకే ఇక్కడకు రప్పించావంటూ బోరున ఏడుస్తున్న దృశ్యం చూసిన వారంతా కన్నీరు పెట్టుకుంటున్నారు. ఏదైనా నాకు న్యాయం చేస్తావు కదా, న్యాయం చేస్తావని ధైర్యంతోనే ఉన్నాను నేను. తెలుసా నీకు విషయం? నువ్వు చేస్తావు, నువ్వు చేయకుండా ఉన్నావు. చాలా తెలివైన కళ్ళు, నీకు అన్నీ తెలుసు. ఏం జరిగిందా అక్కడ, ఏం చేశాడా వాడు అన్నది నీకు తెలుసమ్మా. చెప్తావు, అందుకే నన్ను ఇక్కడ రప్పించావని కూడా నాకు తెలుసు. చెప్పు, చెప్తేనే మన న్యాయం జరుగుతుంది. ఎందుకు ఇలా మనం నేను ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాం మేము, నీకు తెలీదా? తెలీదా? 27 ఏళ్ళు కందిపోతావేమో అన్నట్టు పెంచావు. ఇవాళ నీ ఇదేంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? నేను ఎందుకు డౌన్ ఫాల్ చేసాడు వాడు? ఎలా జరిగింది ఇదంతా నాకు చెప్పు. మా బంగారు తల్లి చెప్తావు. మా అమ్మ ఎంతకన్నా డాడీ నేను అలవడించిపోతాను చెప్పు. తిండి నిద్ర ఆహారం మానేసి న్యాయం కావాలి గాయత్రి, న్యాయం కావాలి. మనకి న్యాయం చూపించు, నువ్వే దారి చూపించు. నేను దేవుడిని నమ్మను, ఏ దేవుడిని నమ్మను. మాకు ఏ దేవుడు వద్దు, మా బాబాయ్ మాకు ఈ రోజు నుంచి మా ఇంటి పేరెంట్ గారు నాకు మా ఇంటి పేరెంట్ గారు నాకు మా ఇంటికి పేరెంట్ అల్లింది. ఎక్కడున్నావమ్మా, ఎక్కడున్నావమ్మా? ఎక్కడమ్మా? ఎంత చదువు చదివించడు, చదువు అంతా ఏమైంది? తాము ముసారి పోలీసులతో టచ్ లో ఉన్నామని, శ్రీచరణ్ అక్కడికి వెళ్లలేదని, ఇక్కడే వైజాగ్ లో తిరుగుతున్నాడని రాధా గాయత్రి తండ్రి ఆరోపిస్తున్నారు. మా పాప మర్డర్ విషయం అయ్యి మీరు ఎంతో ఇచ్చేస్తున్నారు మాకు. మీరేమైనా కొట్టినోడదని సింహాచలం అంటే మా అమ్మాయి ఇవాళ 12వ రోజు కార్యక్రమం చేస్తాం మా పద్ధతి ప్రకారం. అంటే బ్రాహ్మణ్స్ మా అమ్మాయికి 10, 11, 12 అని కార్యక్రమాలు చేస్తాం మేము. ఇవాళ ఒక మాసికం అంటారు దీన్ని, 12 రోజుల మాసికం అని చెప్పి మేము చేస్తాం. ఆ కార్యక్రమం నుంచి నేను రావాల్సి వచ్చింది. నేను ప్రజెంట్ అయితే మసూరిలో ఉన్నాను. మా అమ్మాయి మరణం గురించి నేను పోరాడుతున్నాను అక్కడ కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకుని నేను ఇక్కడికి వచ్చాను. అంటే ఇక్కడ వీళ్ళు ఎలాగంటున్నారంటే శ్రీచరణ్ అక్కడి నుంచి కబర్ వచ్చింది, అది చెప్పాడు, పోలీసు ఫోన్ చేశారు అంటున్నారు. శ్రీచరణ్ అయితే అక్కడికి చేరలేదండి. శ్రీచరణ్ అయితే చేరలేదు. వాడు తప్పుదో అందరినీ, మీడియాని, అటు పోలీసుల్ని, ఇటు ప్రజల్ని అందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు వాడు. అర్థమైందా? ఒక క్రిమినల్ బ్రెయిన్. వాడికి అన్నీ తెలుసు, ఎలాగ ఎవరిని ఎక్కడ ఎలాగ ఇచ్చేయాలన్నది వాడికి తెలుసు. అలాగే అందరినీ, ప్రజలందరినీ తప్పుదో పట్టిస్తున్నాడు. మీ మీడియాకి ముందే తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చాడు వాడు. ఇవాళ అయితే మీ మీడియాకి ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాడు వాడు? నేను అసలు ఏ తప్పు చేయలేదు, తప్పు చేస్తే మీ ముందు ఉంటానా, తప్పు చేస్తే నేను ఎలా తిరుగుతానా అని ఎన్నో స్టేట్మెంట్లు ఇచ్చాడు. మరి తప్పు చేయని మృగం ఇవాళ ఎందుకు మీడియా ముందు రావట్లేదు? కట్టుకున్న భార్య అంటే అంత ప్రేమ ఉన్నవాడు, అత్తమామలు అంటే అంత ప్రేమ ఉన్నవాడు, అత్తమామలు తల్లిదండ్రులుగా చూసుకుంటాను, వచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నవాడు ఇవాళ ఎందుకు భార్య కర్మకాండలకు లేడు? చెప్పండి. అక్కడ మసూరి పోలీస్ స్టేషన్లో కేసు ఎఫ్ఐఆర్ చేయించాను. వాళ్ళు ఫోన్లు చేశారు ఇక్కడ. అప్పుడు సెల్ స్విచ్ ఆపాడు, పారిపోయాడు. ఇప్పుడు అబ్బాయి తండ్రి మీరు చేయని అడిగారు, అబ్బాయి తండ్రి నేను అడిగారు, అడుగుతాం నెక్స్ట్. అర్థమైందండి? ఇప్పుడు వాడు తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతాడు?
వాడు కడిగిన ముత్యం అయితే ఇప్పుడు పోలీసులకైనా సార్ రావాలి. ఇప్పుడు పిఎం రిపోర్టు రావాలి. పిఎం రిపోర్ట్కి వాడికి సంబంధం ఏంటి? మేము కేసు పెట్టాం, వాడు నిరూపించుకోవాలని బాధ్యత వాడిది. పిఎం రిపోర్ట్ ఇచ్చేది డాక్టర్లు. ఏదైనా మా అమ్మాయి బ్రెయిన్ డెడ్ అని, తర్వాత బీపీ లో బీపీ అని స్టేట్మెంట్లు ఇచ్చుకొచ్చాడు. వాడెవడు నా కూతురికి బ్రెయిన్ డెడ్, తర్వాత బీపీ లో బీపీలు ఇవన్నీ చెప్పడానికి వాడికి ఏంటుంది? వాడు ఏమైనా డాక్టరా? వాడు ఏమైనా పిహెచ్డీ చేశాడా? చెప్పండి మీరు. అందరికీ తప్పుడు స్టేట్మెంట్ తప్పుడు ఇచ్చేసి సానుభూతి పొందడానికి లేనిపోనివన్నీ ఇక్కడ ఇచ్చేసాడు. పట్టించాడు. అర్థమైందా? ఇప్పుడు వాడి తల్లిదండ్రుల మీద కూడా మీరు తల్లిదండ్రుల మీద కూడా మీరు ఏమైనా అనుమానం వ్యక్తం చేస్తారా? వాళ్ళ తల్లిదండ్రుల మీద ఏమైనా కేసు పెడుతున్నారు వాళ్ళ మీద కూడా? ఎవరి మీద మరి పెట్టడం? పిల్లలు ఇప్పుడు కన్నతండ్రులు కొడుకుని వాళ్ళ నాన్నగారు ఏం స్టేట్మెంట్లు ఇచ్చారు మీకు? మా అబ్బాయిని అక్కడ పంపించామండి, వెళ్ళి మసూరి వెళ్ళి అక్కడ పోలీసులు పిలిచారు. పోలీసులు ఏమిటి తాంబూలం ఇవ్వడానికి పిలుస్తారా ఏమిటి? పోలీసులు పిలిచారు, నువ్వు వెళ్ళి కనిపించు అని చెప్తే వాడు వింటాడా? బాధ్యత గల తల్లిదండ్రులు అయితే తీసుకెళ్ళి అప్పచెప్పాలి అక్కడ. ఇప్పుడు తప్పుడు ఆరోపణ పెట్టాం మేము, తప్పుడు వాడు తప్పు చేసి నీ కొడుకు అని మేము అంటున్నాం, పదే పదే అంటున్నాం. అటువంటి ఇప్పుడు తల్లిదండ్రులు ఏం చేయాలి? కొడుకుని తీసుకుని వెళ్ళి అక్కడ అప్పచెప్పాలి. వాళ్ళు ఏం చేస్తున్నారా? నా కొడుకుని ఏమైనా పంపించాము, వాడు వెళ్ళాడు. ఏది వెళ్ళాడని 4 రోజులు నేను ఇవాళ కలెక్టర్ పర్మిషన్ తీసుకుని వచ్చాను. ఎందుకు వచ్చాను? నేను నాకు బాధ్యత ఉంది కాబట్టి నేను అక్కడ కూర్చున్నాను. నా కూతురి గురించి పోరాడుతున్నాను అక్కడ. నేను నా కూతురు కోసం నేను ఇక్కడ పోరాడేది. నేను అక్కడ కొండల్లోని కొండలు, వాడు ఇక్కడ వైజాగ్ సిటీలో తిరుగుతున్నాడు సెల్ స్విచ్ ఆపేసి. ఎవరైనా పట్టుకున్నారా వాడిని? ఇటు పోలీసులు కానీ అటు మీడియాలు కానీ ఇన్ని వాడు సోషల్ మీడియాలో ఎంత ఇదవుతున్నాడు, వైరల్ అయింది ఈ న్యూస్. మేము కంప్లైంట్ ఇచ్చా. ఏం చేశారు కంప్లైంట్? వీళ్ళు పోలీసులు ఏమన్నారండి? మీరు సిపి దగ్గర మాకేమంటారు? వాళ్ళు డెహ్రాడూన్ వాళ్ళు చేయాలి, ఉత్తరాఖండ్ వాళ్ళు మాకు పర్మిషన్ ఇవ్వాలి అంటారు. వాడేమో ఇక్కడ తిరుగుతున్నాడు. ఇప్పుడు క్రిమినల్ని ఏ స్టేట్ అయితే పట్టుకుని వాడు ముందు తీసుకుని ఇచ్చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి. తర్వాత అరెస్టులు, జడ్జిమెంట్లు అవిని కస్టడీకే తీసుకోవడానికి ఎవరు ఇది ఇవ్వట్లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటున్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే వాళ్ళు చూస్తే 15 రోజులు అన్నారు, 20 రోజులు అన్నారు. ఇన్సిడెంట్ అయిన వెంటనే టీచర్ ఎందుకు అక్కడ పోలీసు అరెస్ట్ చేయాలండి? అక్కడ వాడు చూడండి, అక్కడ పోలీసుల్ని వీళ్ళని వాళ్ళని అందరిని తప్పుదో పట్టించాడండి. వాడు చెప్పడం అయితే వాడు మాకు మీకు ఇదే న్యూస్ నేను 10 సార్లు చెప్తున్నాను, ఇదే రిపీట్ చేస్తున్నాను నేను. వాడు మా అమ్మాయి తెల్లవారు 6:30కి చనిపోయిందని చెప్పి గత 3 రోజులుగా శ్రీచరణ్ తల్లిదండ్రులు సింహాచలంలోని ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం రోజున రాధా గాయత్రి తల్లిదండ్రులు ఆ మండపం వద్దకు చేరుకొని శ్రీచరణ్ తల్లిదండ్రులతో మాట్లాడారు. మీ కొడుకు ఎక్కడున్నాడో చెప్పండి అంటూ రాధా గాయత్రి తల్లిదండ్రులు శ్రీచరణ్ తల్లిని నిలదీశారు. నేను అడగాల్సిన చాలా ఉన్నాయండి. ఏమైనా నేను ఒక విషయం అడుగుతున్నానండి. మీకు పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి మా అమ్మాయి పెళ్లి చేసి పంపించాము, మేము మీ ఇంటికి పంపించాము, మీ ఇంటికి వెళ్ళిన సత్యనారాయణ చెయ్యరని ఏమైనా పేచీ పెట్టిందా? అది చెప్పండి. లేదు మా అబ్బాయితో ఉండనని ఏమైనా అందా? మరి ఎందుకు మీ అబ్బాయి హ్యాపీగా ఉండి వాళ్ళిద్దరు కలిసి వెళ్ళారండి? నేను ఎలా మరి ఈ రోజు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడు, ఇవాళ ఎక్కడికి వెళ్ళాడు? నాకు మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో తెలియాలి. మీరు పెట్టిన కంప్లైంట్ కి వెళ్ళి అక్కడ పోలీసులు రమ్మని పిలిచారు, దానికోసం వెళ్ళాడు. మరి ఏడి ఎక్కడున్నాడు? మీకైనా ఫోన్ కాంటాక్ట్ లో ఫోన్ చేయండి. పోనీ ఎక్కడున్నాడు ఫోన్ చేయండి. మాతో కాంటాక్ట్ లో లేడండి. అడ్వకేట్ తో మాట్లాడుకుని వెళ్తున్నాడు. అడ్వకేట్ అంటే ఆ అడ్వకేట్ నెంబర్ మాకు ఇవ్వండి. అలాగే ఇస్తాం. మాకు ఇవ్వండి. ఆయనతో కూడా మేము మాట్లాడతాం. అసలు ఏం జరుగుతుందో తెలియాలి కదండి. మాకు తల్లిదండ్రులుగా ఉంటాను అని మాకు మీడియా ముందు చెప్పేసి వెళ్ళిపోయిన ఆయన ఈ రోజు ఇంత కార్యక్రమం అవుతుంది. అంతలా దానికోసం పనే వచ్చింది ఆ అబ్బాయికి? లేదండి, ఇది మనస్పర్ధలు వచ్చేదే కాబట్టి మీరు నిజాలు ఒప్పుకోవాల్సిందే. మీ అబ్బాయి ఏంటి అన్నది చెప్పండి. అడ్వకేట్ చెప్తారు. అడ్వకేట్ వరకు మనకి ఎందుకని? మేము అడ్వకేట్ తెచ్చి మాట్లాడుతున్నామండి. మీడియా తెల్లవారితో మా మీదకి వచ్చేస్తున్నారు. ఏంటని మీకు ఇవాళ నిన్న వచ్చి ఉంటారు. మాకు జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని అడుగుతున్నారు ఏంటని. మీరు నోరిపితేనే కదా తెలుస్తుంది. మీ అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడో ముందు తెలియాలి. ఈ రోజు ఇంత చేస్తున్నారు. మీకు మీ చుట్టాల ఇంట్లోని ఏదో ఒడిగైతే నా కూతురుని తీసుకెళ్లి 3 రోజులు అక్కడ పని చేయించుకున్నారు. ఏ ఒక్కరు వచ్చారండి ఇవాళ ఇక్కడ మీ కోడల కోసం? ఏరండి చూపించండి వాళ్ళందరినీ. ఎందుకు పిలవకపోవడం కారణం? ఎందుకు అంత దొంగతనంగా మీరు ఎందుకు చెయ్యాలి?
మీరు దొంగతనంగా ఎందుకు చేయాలి? మీ ఫ్యామిలీలు అందరినీ తెచ్చుకోవాలి మీరు కూడా. ఎందుకు మీకు ఆ భయం? మా ఫ్యామిలీ అందరూ నా వెనకాతలు ఉన్నారు. భయం ఎందుకంటే మా అమ్మాయి ఏ తప్పు చేయలేదు కాబట్టి నా ఫ్యామిలీ అందరూ నాకు తోడుగా వచ్చారు. 200 కుటుంబాలకి మేము తోచులుగా నిలబడ్డాం. ఇవాళ అందరూ మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి జరిగింది గుచ్చి 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 అడుగుతున్నారు. మాకు సమాధానం కావాలి. మీ అబ్బాయి అయితే రావాలంటే తోసేసి చేసేసి వాళ్ళకి దెబ్బలు తగిలేయి, వాళ్ళ మీద అరిచారు. అందుకని వాళ్ళని ఏమైనా భరించాలండి, భరించాలి. మీ తప్పు లేదు, మీ అబ్బాయి తప్పు లేదని న్యాయంగా నిలబడాలి. మీకు పెళ్లి చేయించిన ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? ఆవిడ రప్పించండి అందరినీ. మీరు కూడా గ్రౌండ్ లో తీసుకురండి అందరినీ. ఎందుకు ఇంతలాగే ఎందుకు మీరు ఒక్కరి బాధపడాలి? నా కోడలు అనేసి వాళ్ళందరికీ పరిచయం చేసి వాళ్ళ ఇంట్లో 3 రోజు 4 రోజులు కూతురు చేత అన్ని పనులు చేయించుకుని వాళ్ళ ఎంగలేకలు కూడా ఎత్తించుకుని ఈ రోజు ఇంత పెద్ద కార్యం చేసినప్పుడు వాళ్ళు ఎందుకండి రాలేదు? తప్పు లేదు, మీ తప్పే ఉంది. అయితే మీరు ఎందుకు పిలవకపోవడం? మీ తప్పే. మీ అబ్బాయి ఏమైనా దొంగతనం చేశాడా, ఏమైనా మర్డర్ చేశాడా? మీరు ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే అవ్వద్దు. మీ అబ్బాయి రావాలి. మీరు ఎంతో పెద్ద హోదాలో ఉన్నారని మీకు ఇంతవరకు గౌరవ మర్యాద ఇచ్చున్నాను నేను. ఎందుకంటే ఎంతమంది ఎన్నన్నా వాళ్ళిద్దరిని ఏమనకండి అని కూడా అన్నాను. ఈ రోజు మీ అబ్బాయిని కాపాడుతుంది మీరే అని నాకు అర్థమైంది. మీరు తేకపోతే నేను ఒప్పుకోను. ఎంతైనా మీరు తెచ్చేవలసిందే. ఇది ముమ్మాటికి హత్యనని రాధా గాయత్రి పిన్ని ఆరోపిస్తోంది. కనీసం మనిషి అనే స్పృహ శ్రీచరణ్కు లేదని ఆమె అన్నారు. మా అమ్మాయి బట్టలు లేకుండా గదిలో పడిపోయి ఉంటే కనీసం పట్టించుకోలేదని అన్నారు. అసలు అక్కడ 3వ వ్యక్తి లేనప్పుడు ఆమెను ఎవరు చంపారో వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంకేం శిక్ష వేయాలి? వాడికి ఏం శిక్ష పడితే ఆ శిక్ష వేయాలి. అన్యాయం అయితే జరిగింది, అది కరెక్ట్. 100% వాడే చంపాడు. అక్కడ ఎవరు లేరు. థర్డ్ పర్సన్ ఉండుంటే మేబీ ఓకే, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు, హోటల్ వాళ్ళు రూమ్మేట్ వాళ్ళ బాయ్స్ వచ్చారు వీళ్ళ చేశారు అలా చేశారు అన్నప్పుడు ఓకే. నీ భార్యని కాపాడుకునే శక్తి నీకు లేదా? ఒకవేళ ఎవడైనా థర్డ్ పర్సన్ వచ్చి చేసింటే నీ భార్యని కాపాడే శక్తి నీకు ఉంది కదా. మగవాడవే కదా నువ్వు. నీ భార్య అండి, ఎవరో కాదు, నువ్వు నచ్చి ఎంచుకొని ఏలుకున్న భార్య అది. 7 నెలలు నీతో ఉన్న భార్యని అన్యాయం జరిగితే ఎవడి వల్ల జరగలేదు, నీ వల్లే అన్యాయం జరిగింది. అందుకు నువ్వు నిద్రపోయేవాడిని లేకపోతే లేస్తాడు, నటించేవాడిని ఎవరు లేపుతారండి? అది అక్కడ పడిపోయిన పిల్ల నువ్వు తాగేసి ఇలా అన్నావు కదా, వైన్ తీసుకున్నాము 3:30 దాకా ఇలా ఉన్నాము అన్నప్పుడు వాడు నిజంగా మత్తులో ఉండుంటే ఓకే, అప్పుడు ఇది మత్తులో ఉంటుంది కదా ఈక్వల్గా తీసుకుంటే. అవునా? ఒకవేళ నువ్వు తక్కువ తాగి దీనికి ఎక్కువ ఏదైనా చేయించారు అంటే నువ్వు అన్యాయంగా మాట్లాడు. మా పాప గురించి తాగింది ఫస్ట్ ఆ స్టేట్మెంట్ రాంగ్. అవునా? ఫస్ట్ నెక్స్ట్ వాడు నాకు ఎంతవరకు ఆ అమ్మాయి అక్కడ గిలగిల కొట్టుకుందో, నోట్లోంచి ముక్కులోంచి బ్లడ్ వచ్చిందని చెప్పారో నువ్వు ఆ మాత్రం స్పందించలేవండి. నీకు తెలివి ఉంటే కదా అక్కడ ఉండిపోయావు. అది బతకూడదనే కదా, దానికి ఏదైనా జరగాలని నువ్వు పక్కకి జరుపుకున్నావు. ఫస్ట్ జరిగావు. లేదు అంటే ఆ టైంకి మీరు చూడలేదు, నేను చూడలేదు. ఫస్ట్ వాడు ఏమీ లేదు అంటే థర్డ్ పర్సన్ ఉన్నాడా? అవునా? ఇన్ కేసు ఎటువంటి న్యాయం ఏంటండి? దానికి న్యాయం ఏంటండి? కోర్టులు ఉన్నాయి, శిక్షించాలి. ఒక చనిపోయి ఏ తప్పుకి ఏ శిక్ష పడాలో కోర్టుకి తెలుసు. మర్డర్ చేస్తే బతికుంటే ఇన్ని నెలల శిక్ష. అవునా? ఏదైనా సంథింగ్ చేస్తారు, చంపేసిన వాడికి శిక్ష ఏముంటుందండి? ఉరి శిక్ష అయితే ఉరి శిక్ష, తర్వాత యావజ్యం ఏవేస్తారో తెలీదు. ఏది వేస్తే ఏది దీనికి సరైన శిక్ష అదే 100% వెయ్యాలి వాడికి. బయట అయితే తిరగకూడదు. ఎందుకంటే వాడికి ఒక చెల్లి ఉంది, ఇంకొకటి తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లి బయటికి తేకూడదండి. ఫస్ట్ మేము సంస్కారం ఉంది. కాకపోతే వీడికి ఆలోచన విచక్షణ కోల్పోయి ఆలోచన లేకుండా నాకు ఒక చెల్లి ఉంది, నాకు తల్లి ఉంది, ఇలా అయిపోయిందని చెప్పి ఆలోచన లేకుండా ఉన్నా అంతెందుకు ఎందుకండి? వాడు చనిపోయిన మా పాపకి అంటే మేము మాట్లాడుకోకూడదు, బట్టలు లేవంటే కప్పలేని వెధవి నువ్వు. ఒక మనిషిగా చూడలేకపోయావు, భారీగా వద్దు, మనిషిగా చూడలేకపోయావు. మనిషిగా చూసిండుండి నువ్వు కనీసం ఎక్కువ బట్ట కప్పినా నీకు ఎక్కడో చిన్న మానవత్వం ఉందని అనుకునే వాళ్ళని వచ్చి హోటల్ వాళ్ళు వచ్చి కప్పారంటే నువ్వు ఎంత దుర్మార్గుడో ఆలోచించు. అదే అంతకు మించి. నా పేరు రమాదేవి అండి, నేను పిన్ని అవుతాను.